తోపుడు పాడు అన్ని బంద్ చేసిన వర్షం సకాలం అయిందా బంద్ ఏ పేరు ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 39 మంది, ఇందులో 9 మంది పెద్దవాళ్ళు, సుమారు 31 మంది చిన్నారులు ప్రైవేట్లో ఉన్నటువంటి పానీపూరి వాహనం వచ్చినప్పుడు కలుషితమైనటువంటి ఆహారం అని తెలియక వారికి ఒక నమ్మకంతో తిన్నటువంటి సందర్భంలో అది విషతుల్యమై విషాహారం కాబట్టి అనారోగ్యం బారిన పడి సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో చేరినటువంటి వారిని ఈరోజు పరామర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు అగ్రికల్చర్ గారు, ఆర్డీఓలు, డిఎస్పీ, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, వైద్య శాఖ ఆరోగ్య సంబంధించినటువంటి డాక్టర్ బృందంతో కలిసి పర్యవేక్షణ వారిని కలిసి పరామర్శించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారిపైన కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాగ్రత్తలు, కాచిన నీళ్ళని తాగాలని చెప్పని, శుభ్రతను పాటించాలని గ్రామ పంచాయతీ ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి దండోరాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా ప్రజలను అవగాహన పరిచి చైతన్యపరిచేటువంటి సందర్భం తీసుకున్నప్పటికీ ఒక నమ్మకంతో పానీపూరి తిన్నట్లు వారికి ఈ అనారోగ్యం బారిన పడి వామిటింగ్స్, మోషన్స్ కాబట్టి వారు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, డాక్టర్ల బృందం నిత్యం పర్యవేక్షణలు, వేయింబావులు వారికి మరి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించడం జరిగింది. పేషెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా వాకప్ చేస్తే ఈ హాస్పిటల్లోకి రాగానే డాక్టర్లు సఫర్యం చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా మాకు సేవలు అందిస్తున్నారు. తగ్గుముఖం పట్టిందని చెప్పి అందులో 8 మందిని కూడా డిశ్చార్జ్ చేయబడిన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ చిన్నారుల ఆరోగ్యం పట్ల మాతో వాకప్ చేయడం జరిగింది. ఫోన్ ద్వారా చిన్నారులకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా ఉందో చెప్పని అధికారులతో కూడా మరి వారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిన సందర్భం. అంటే చిన్నారులకు ఏమి కాకూడదని వారు మళ్ళీ ఆరోగ్యంగా స్కూళ్ళకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి అనేటువంటి ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సిరిసిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే పానీపూరి వాహనంలో వచ్చినటువంటి వాటిని తిన్న తర్వాత అనారోగ్యం పడినటువంటి పరిస్థితి జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సెలవులు ఉన్నప్పుడు కూడా తను కూడా వెంటనే వాకప్ చేసి తను కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఇతని పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అతనిపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సిరిసిల్ల పట్టణము, వేములవాడ పట్టణము ఎక్కడైతే ఈ పానీపూరికి సంబంధించినటువంటిది ఈ కలుషితమైనటువంటి అంటే వారు తీసుకొచ్చి అమ్మినప్పుడు నమ్మకంతోనే వాళ్ళ దగ్గర తినాలి తప్ప వాళ్ళు ఏ వాటర్ కలుపుతున్నారు, ఆ వాటర్ను కాచిన వాటరా లేకపోతే ప్యూరిఫైడ్ చేసిన వాటరా, మంచి వాటర్ అనేది తెలియక తీసుకుంటున్న సందర్భం ఉంటుంది. కాబట్టి
వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ఏదైతే పూర్తి అయ్యేంత వరకు కూడా అలాంటివి అమ్మకూడదని చెప్పని కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా వీటిపైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడే డిఎస్పీ గారు ఉన్నారు. వారు కూడా తగు చర్యలు తీసుకునే విధంగా ఏదైతే చిరు బండారాలకు సంబంధించిన వాటిపైన కూడా వారికి అవగాహన కల్పించడం, చల్లగా అయినటువంటి వాటిని అమ్మకుండా ఉండాలి, వీలైనవి వేడిగానే వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ప్రయత్నం చేయడంలో కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఇక్కడ మున్సిపల్ అధికారులతో అదేవిధంగా గ్రామాలలో కూడా ఈ మధ్యలో బండ్లు పెడుతున్నారు సాయంత్రం వేళలో అక్కడ కూడా సెక్యూరిటీల ద్వారా అవగాహన కల్పించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో పిల్లలందరినీ స్వయంగా కలిసి పర్మిషన్స్ జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. పిల్లలు కోలుకుంటున్నారు. 8 మంది డిశ్చార్జ్ అయ్యింది. వీళ్ళు కూడా రేపు డిశ్చార్జ్ కావడానికి అవకాశం ఉంది. ఒకరిద్దరికి సంబంధించి మరో పరీక్ష జరుపుతున్నామని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది లేదు, రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు ఈ సిరిసిల్ల దవాఖానలోకి రాగానే చక్కటి వైద్య సాయం అందిందని చెప్పడం మరొక ధైర్యం కల్పించింది ప్రభుత్వం చెప్పి డాక్టర్లు కూడా బాగా పనిచేసిందని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భం ఒకటి సూచన చేయాల్సిన ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలంలో తినేటువంటి భోజనం వేడిది భోజనం తినేటువంటి క్రమం, కొత్త నీరు వచ్చి చేరుతున్న క్రమంలో క్రిములు కీటకాలకు సంబంధించి కానీ ఇతరత్ర రోగాలకు సంబంధించినటువంటిది కూడా బ్యాక్టీరియా చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేడి చేసిన నీళ్ళనే తాగాలని, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇతర అధికారుల ప్రోటోకాల్ ఇప్పుడు ఒక శాఖకు సంబంధించినటువంటి అంశం మరో శాఖ అధికారులతో కూడా మనం సమన్వయం చేసుకొని ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ప్రోటోకాల్ అంటే ఒక అధికారి మరొక అధికారి సమన్వితులు ఈరోజు పరిశుభ్రతను కాపాడాలని చెప్పిన ప్రయత్నం చేయడంలో కాచిన నీళ్ళని తాగాలని చెప్పే ప్రయత్నం అవుతుందో మేము ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్ పెట్టాం. దీనికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ వెళ్తే, ఒక ప్రాంతంలో ఎండిఓ స్పెషల్ ఆఫీసర్ వెళ్తే, ఒక దగ్గర అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు, ఒక దగ్గర డిఎండి స్పెషల్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ ఇంచుమించు 7 సబ్జెక్టులను ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఇది కూడా అవగాహన కల్పించేది. ఫుడ్ సేఫ్టీ అధికారు ఒకరే ఉన్నప్పటికీ అక్కడ కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ వారికి సమన్వయంగా ఇతర శాఖల అధికారుల సహకారం తీసుకుని పోతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు అన్నట్టుగా వారి యొక్క అవసరం అనుకున్నప్పుడు ఇతర శాఖలకు సంబంధించిన వారితో తీసుకొని వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి ప్రత్యేక తనిఖీలు ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు రేపే ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా మున్సిపల్ గ్రామాలకు సంబంధించిన వాటితో ఒక కమిటీ వేసి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. రేపే ఈ వెంటనే తనిఖీలకు సంబంధించినటువంటి బృందం వెళ్ళి అందరికీ ఈ అవగాహన కల్పించడం, ఒకవేళ తప్పు చేస్తే తప్పనిసరి వారిపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నమాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. చిన్నారులు వెంటనే కోలుకొని మరి వాళ్ళు బళ్ళలోకి వెళ్ళి చక్కటి చదువుకునే విధంగా ఉండాలనేటువంటి కార్యక్రమం చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. సేఫ్టీ అధికారులపైన కూడా ఈరోజు జరిగినటువంటి అంశంలో 1-to-1 మీటింగ్లో కూడా వారికి కూడా కొన్ని సూచనలు స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి విధిగా వారు ప్రతి హోటల్కి సంబంధించి కానీ తినుబండాలకు సంబంధించి కానీ ఈరోజు రోడ్డు పైన అమ్ముకునేటువంటి ఏదైతే వాహనం తీసుకొని వెళ్ళి ఇంటింటికి అనిమేట్ వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యతలు ఈ రేపటి నుంచి అధికార యంత్రంగా తీసుకుంటాం. రైతుకు ఈరోజు మేము తృప్తి పడుతున్నాం. రైతు రాజు కావాలి, రైతు రారాజు కావాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది, రాబడి ఎక్కువ వచ్చింది. రైతు భాషలో మాకు బరకత్ ఈసారి ఎక్కువ వచ్చింది అన్న దేవుడిచ్చిన వరం వర్ష రూపంలో కావచ్చు, లేదు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఎల్ఎంపీల ద్వారా ఇచ్చినటువంటి నీళ్లు కావచ్చు. ఈరోజు కేటీఆర్ కవిత వాళ్ళు పచ్చి అబద్ధాలను ప్రజలకు చేరవేయడంలో దిట్టలు. ఇంకా మొన్నటి రోజు మీరు చూసారు కదా, వరద కాలువ కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికలు భాగంగా వచ్చిందండి. నవ్విపోతురు అనేటువంటి ఇంకో మాట ఎందుకు అడాలి కానీ వరద కాలువ ఎప్పుడు నిర్మాణం అయింది? పివి నరసింహరావు ఫౌండేషన్ వేసారు, రాజశేఖర్ గారు నిర్మాణం చేశారు. అప్పుడు ఇదే బీఆర్ఎస్ టీడీపీ ఉన్నప్పుడు అది బొందల గడ్డకు వనకత్తి వరద కాలువ ఎందుకన్నారు.
ఇలా వరద కాలువలో నీళ్లు ఉంటే జీవనదిలా ఉంది. ఇది కేసీఆర్ భవిష్యత్ ప్రణాళిక అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసినటువంటి ఆ ప్రాజెక్టును కూడా కేసీఆర్ ఖాతాలు వేసుకోవడానికి ఉబులాట పడుతున్నారు. నేను అనుకున్నా అదే రోజు చెప్పిన వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తున్న జీవన్ రెడ్డి గారు ఇంత తప్పుడు అబద్ధాలు ప్రచారం చేయకండి. వరదకాలు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణమైంది. 2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా వరదకాలు నింపినము. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర్ గారు హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇదే సిరిసిల్ల జిల్లా అప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా 2005 వైఎస్ రాజశేఖర్ గారికి చందుర్తి మండలం మల్యాలకు వచ్చినప్పుడు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. దానికి ఫౌండేషన్ చేసినప్పుడు ఇదే జీవన్ రెడ్డి గారు సాక్షి రాజశేఖర్ పక్కన ఇది కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఖాతా ఈరోజు కేసీఆర్ దానిలో వేయవుతుంది. ఇక రాబో రోజులు మా వేల రాజన్న ఆలయంకు అభివృద్ధి అయినాక కూడా కేసీఆర్ ఖాతాలు వేసేట్టున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఖాతా. ఆయన ఈరోజు కేటీఆర్ గారు కవిత కానీ ప్రజలలో పచ్చి అబద్ధాలను ఆడడం నేర్చుకున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క మాటలు విశ్వసించకనే కదా వాళ్ళు ప్రతిపక్షాన్ని కూర్చొని ముమ్మాటికి కాళేశ్వరంలోని 3 బ్యారేజ్లలో చుక్కా నీరు వాడుకోకుండానే ఎన్ని లక్షల పంట ఇక్కడ పండింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరి ఊహకు అందరి విధంగా భారతదేశంలోని అత్యధిక పంటను తెలంగాణ రైతులు పండించారు. దానికి ఈరోజు కాళేశ్వరం కారణం కాదు. కాళేశ్వరం చుక్క నీరు తీసుకోలేము. ఒక మన దగ్గర కాదు, సూర్యాపేట పోలే. అంతకుముందు సూర్యాపేటలో నీళ్ళు ఉన్నా కాళేశ్వరం అన్నారు, నల్గొండకు పోయినా కాళేశ్వరం అన్నారు, ఎక్కడికైనా కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళే వాళ్ళేం కదా. అదంతా భ్రమ. వాళ్ళు భ్రమలు సృష్టించడం, మసిపూసి మాడికయ్యారు వాళ్ళకి అలవాటు. ప్రజలు వాటిని విస్మరిస్తారు, వాటిని పట్టించుకోరు. కాళేశ్వరంలో నీళ్ళు లేవు. కవిత గారు కానీ కేటీఆర్ గారిని ముందు తెలుసుకోవాలి. మీరు అడిగే ప్రశ్న కాళేశ్వరం నీళ్లు సక్రమం చేయలేరు. కాళేశ్వరం ఎక్కడుంది? కాళేశ్వరం ఎక్కువ ఉంది. కాళేశ్వరం లేదు. కాళేశ్వరంలో చుక్కా నీరు తీసుకోలేము. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది, పగిలిపోయింది. అన్నారం సుందిల దగ్గర బుంగలు పడ్డది, సీపేజ్ వస్తున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టులు వాడుకోవడానికి వీలు లేదు, ప్రమాదకరంగా ఉంది అన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీటిని వదిలేసిండ్రు. ఇప్పటికీ అక్కడ చుక్కా నీరును ఆపలేము. ఆ చుక్కా నీరును మనం తీసుకొని ఎల్లంపల్లి ఎత్తిపోయలేము. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వరం. ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ దివంగత మాన్యత రాజశేఖర్ గారు నిర్మాణం చేసినటువంటి ఎల్లంపల్లి ద్వారానే ఈరోజు మనం నీళ్ళు తీసుకున్నాం. మహానగరాన్ని కానీ, విజయనగరంగా మారబోతున్నటువంటి నగరాన్ని కానీ, ఈరోజు రైతులు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లను తీసుకొని వచ్చి ఈరోజు వేములవాడ సిరిసిల్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా జరిగింది. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా తీసుకొని వచ్చినటువంటి సందర్భం. కొద్దిగా ఆఖరిలో ఎల్లంపల్లి ద్వారా కూడా రివర్సింగ్ ద్వారా తీసుకొని వచ్చింది. వాళ్ళ ఏమో ఒక రివర్సింగ్ పంపు కట్టినట్టు అంతే తప్ప ద్వారా నీటిని తీసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఒక విషయం చెప్తా. 2,69,000 మెట్రిక్ టన్నులు గత రబీ సీజన్లో కొనుగోలు చేసినాం. ఈసారి 3,00,000 గారు మీ అన్నని అడగాలి. 30 సంవత్సరాల నేతన్నల చిరకాల కోరిక అన్న నా చర్మాన్ని తీసి చెప్పులుగా కుట్టించి సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన తక్కువే అన్నటువంటి వాడివి ఎందుకు నీ హయాంలో యార్ని బ్యాంకు తీసుకురాలేవు అని కేటీఆర్ అడగవలసిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా? ఈరోజు నేతన్నల చిరకాల కోరిక యార్నుకు సంబంధించినటువంటి ఇది తీసుకురావాలనుకుంటాం. నూలు డిపో, యార్ను డిపో ఇది 50 కోట్లతో తీసుకొచ్చు. సంతోషపడు, అభినందించు మమ్మల్ని. మీ అన్నను తిట్టు, అది గొప్పతనం. వేములవాడకి ఇది జంట నగరాలు అయిపోతుంది. భవిష్యత్తు సిరిసిల్ల వేలాడ 8-9 కిలోమీటర్ దూరంలో పెట్టినాం. దానికి కేటీఆర్ కూడా అంటే నేను తీసుకురాలేకపోతుంది. ఈరోజు ఆదిశ్వనాథ్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇది కూడా రేవంత్ రెడ్డి గారి కృషి చెప్తున్నాను. నేతన్నలకు ఈరోజు యార్డు డిపో వేములవాడకు 50 కోట్లతో రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు. దీని సమస్యలు కూర్చున్నప్పుడు ఏమేమి సమస్యలు నేతల కంటే గత ప్రభుత్వ హయాంలో సుమారు 300 కోట్లు బతుకమ్మ చీరల పేరిట వాళ్ళు పెట్టిపోయిన బకాయిలను ఇవ్వాలి. భవిష్యత్తులో డిపో నేతన్నలకు సంబంధించి ఆసాములను కూడా యజమానులుగా మార్చాలంటే, కార్మికులకు పని కల్పించాలంటే యార్డు డిపో ఒకటి 90% సబ్సిడీతో ఇస్తే బాగుంటుందంటే మరి వెంటనే 3 ఆలోచనలు లేకుండా మరుక్షణం 50 కోట్లు వేములవాడ మంజూరు. దానికి అభినందన తెలుపు కవిత గారు ఉంటున్నాం. నేతలకు ఈరోజు ఆ యార్డు డిపో ద్వారా 90% సబ్సిడీ ముండిస్తున్నాం. ఈరోజు మీరు బతుకమ్మ చీరలు ఇచ్చినేమో ఆయన అసెంబ్లీ ఉన్నాడు. అవును, 1 సంవత్సరం సూరత్కి తెచ్చినాం.
బతుకమ్మ చీరలు ఒక సంవత్సరం సూర్యదేశం నేను అట్లా కాదు ఇక్కడనే నేతలను పని కల్పిస్తున్నాం ఆడతల్లో ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ చీరలు వాళ్ళు ఈరోజు పండుగలకు కట్టుకున్నారు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు బెదురు కట్టుకున్నారు ఏది అడవి పందులు రాకుండానో లేకపోతే ఇతర రాకుండా క్రిమి కీటక రాకుండా మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ నేతల్లో మీరు మీ అన్నగారు బకాయి పెట్టిపోయిన పాత 300 కోట్లు ఇక రావనుకున్నారట కొందరు అలాంటివి కూడా ఇప్పించారు తిరిగి ఈరోజు పని కల్పిస్తుంది ఇప్పటికే ఇంచుమించు 1 కోటి చీరలు నేతన్న పవర్ల నుంచి అత్యధికంగా సిరిసిల్ల నుంచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు 1 కోటి చీరలు 6,56,00,000 మీటర్ల తయారీ ఇక్కడ ఇచ్చే క్రమంలో 50% 3 కోట్ల పైసలు ఇచ్చడం మొన్న ఆర్డర్ ఆల్రెడీ పని నడుస్తూ ఉంది ఈరోజు ఈ విధంగా నేతన్నల పైన ఈరోజు కపట ప్రేమను మానుకోమని ఈరోజు టీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి ఈరోజు సిరిసిల్లకి వచ్చిన కవిత గారు కానీ కేటీఆర్ గారిని చెప్పే ప్రయత్నం చేస్తారు